వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను వచ్చేసా ఎక్కడికి, ముకుంద జ్యువెలర్స్కి. సో ఎవ్రీ వీక్ మనం సరికొత్త డిజైన్స్ని, సరికొత్త కలెక్షన్స్ని మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నాం కదా. నేను కూడా మీకు ఎన్నో కలెక్షన్స్ చూపిస్తున్నాను. సో ఈ వీక్ వచ్చేసరికి మనం కొత్తపేటలో ఉన్న ముకుంద జ్యువెలర్స్ షోరూమ్కి అయితే వచ్చేసామండి. సో మీకు నేను చూపించాల్సిందే డెఫినెట్లీ, ఎందుకంటే నేను చూడాలి అండ్ మీకు చూపించాల్సిందే. ఎందుకంటే ముకుంద జ్యువెలర్స్లో ఎన్ని కలెక్షన్స్ మనం చూసినా సరే మళ్ళీ చూడాలనిపించేంత మార్కెట్లోకి రిలీజ్ అవుతూనే ఉన్నాయి. సో ఈ రోజు ఇప్పుడు నేను మళ్ళీ ముకుంద జ్యువెలర్స్కి వచ్చేసాను. ఒక్కసారి అయితే లోపలికి వెళ్ళిపోయి ఈ వీక్ ఎలాంటి కలెక్షన్స్ వచ్చాయి, ఎలాంటి డిజైన్స్, సరికొత్త డిజైన్స్ మన ముందుకి మార్కెట్లోకి వచ్చేసాయి అండ్ మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది, ఇలాంటి విషయాలన్నీ మరిన్ని తెలుసుకోవడానికి ఒకసారి అయితే మనం లోపలికి వెళ్ళిపోతాం. నాతో పాటు వచ్చేయండి. నాకు తెలిసి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ మోస్ట్ ఆఫ్ ది ఉమెన్స్ అందరూ, పెళ్ళైన ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నా సరే బ్లాక్ బీడ్స్ కలెక్షన్ ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. అవి మీరు ఎన్ని కలెక్షన్స్ అయినా చూపించండి, మేము చూస్తాం, మేము వేసుకుంటాం అనేవాళ్ళే తప్ప మాకొద్దు, మేము చూడము అనేవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరు. సో అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు మేము బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూపిస్తున్నాం అనమాట. సో బిందు గారు ఇప్పుడు మన ముందు కొన్ని డిజైన్స్ పెట్టారు, ఆ డిజైన్స్ ఒకసారి అయితే చూసేద్దాం. బ్లాక్ బీడ్స్ కలెక్షన్ మనం. ఓకే, మధ్య మధ్యలో గోల్డ్ బాల్స్ వచ్చి బ్లాక్ బీడ్స్ వస్తాయి. పైన కొంతమంది చైన్ కావాలంటారు, కొంతమంది బ్లాక్ బీడ్స్ కావాలంటే. ఇప్పుడు ఫ్యాన్సీ టైప్ మంచిగా కావాలంటే పైన చైన్స్ వచ్చింది మనకు, కింద చిన్న హ్యాంగింగ్ టైప్ వచ్చింది. ఓకే, పెండెంట్ కాకుండా హ్యాంగింగ్ గోల్డ్ బాల్స్ వచ్చి. ఓకే, చాలా మందికి ఇంతకు ముందంటే మన అమ్మ వాళ్ళ టైంలో కొంచెం పెద్దగా బ్రాడ్గా వేసుకునే వాళ్ళు. సో ఆ టైం నుంచి సింపుల్గా చాలా సింపుల్గా వచ్చేసింది. సో ఇది ఒక 1 లేయర్తో వచ్చింది. ఓకే, ఇది ఒకటి పైన బ్లాక్ బీడ్స్ వచ్చి మధ్యలో చైన్స్ వచ్చాయి. ఇది మధ్య మధ్యలో రోడియం పాలిష్ వచ్చింది మనకు, గోల్డ్ బాల్స్ వచ్చి మళ్ళీ కింద చైన్స్ లా వచ్చి గోల్డ్ బాల్స్ వచ్చి హ్యాంగింగ్ టైప్. ఓకే, చిన్న బ్లాక్ బీడ్స్ పెండెంట్ లా వచ్చింది. ఓకే, 2 లేయర్. కొంతమంది సింగిల్ లేయర్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది హెవీ కావాలంటే 2 లైన్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఈ లాకెట్ వచ్చేసి మనకి సీజెట్స్ తో వచ్చింది. ఇప్పుడు డైమండ్ లో కూడా ఇలా కొంతమంది డైమండ్ కావాలనుకుంటారు కానీ డైమండ్ కొనలేరు, వాళ్ళ కోసం ఇలా సీజెట్స్. డైమండ్ కలెక్షన్ అంటే డైమండ్ టైప్ లో వేసుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది. ఓకే, ఇది గోల్డ్ బాల్స్ కింద చైన్స్ లా వచ్చి టోటల్ గోల్డ్ వచ్చి. ఇక్కడేమో మనకు ఓన్లీ, ఇక్కడేమో బ్లాక్ బీడ్స్ తో వచ్చింది, ఇక్కడ వచ్చి ఓన్లీ గోల్డ్ బాల్స్ వచ్చింది. ఓకే, అండ్ కాకపోతే కొంతమందికి ఇంత సైజ్ కూడా నచ్చదు, కొంచెం కొంచెం 18 ఇంచెస్ అలా ఉండే వాళ్ళకి తగ్గిస్తారు కావాలి అనుకుంటే. ఓకే, అది 2 లైన్స్ వచ్చి ఆ బీడ్స్ వచ్చేసి మనకి పెద్ద సైజ్, కొంతమంది చిన్న సైజ్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనేసి చిన్న సైజ్ బీడ్స్. ఓకే, కింద మనకు బ్లాక్ స్టోన్స్ లో వచ్చాయి గోల్డ్ బాల్స్ టైప్, కింద చిన్న పెండెంట్ సీజెట్స్ తో వచ్చింది, దానిపైన కొంచెం హ్యాంగింగ్ చిన్నది. ఇది సింగిల్ లైన్, సింగిల్ లైన్. సింపుల్. కింద మనకు రూబీ వచ్చింది, టోటల్ సీజెట్స్ వచ్చాయి. మనకు 6 grams లో వస్తుంది. ఓకే, ఇవన్నీ 6 grams, 7 grams అలా 6 grams 10 grams లోపలే. ఓకే, ఎంత ముద్దుగా ఉంది ఇది. ఓకే, నార్మల్గా కొంచెం సింపుల్గా ఇష్టపడే వాళ్ళు డైలీ యూసెస్కి అయితే ఇవి బాగా పనికి వస్తాయి, అంతే కదా? రెగ్యులర్ యూస్కే మేడం. అదే రెగ్యులర్ యూస్కి. ఇంకా కొంతమంది చాలా సింపుల్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం. ఓ, ఇవి వచ్చేసి సింగిల్ లైన్ తో. సో ఇక్కడ వచ్చేసి మనం రూబీని చూసాము, ఇక్కడ వచ్చి ఎమరాల్డ్. ఓకే, ఇది కూడా మన సింగిల్ లైన్ లో చిన్న పెండెంట్ సీజెట్స్ వచ్చి మధ్యలో పెద్ద డైమండ్ లాగా సీజెడ్ వచ్చింది. అదే ఇంతకు మీరు చెప్పినట్టు ఎవరైతే కొంచెం డైమండ్స్ ఇష్టపడే. ఇది వచ్చి టోటల్ మనకు బ్లాక్ బీడ్స్ వచ్చి మధ్యలో రోడియం పాలిష్ విత్ గోల్డ్ బాల్స్ వచ్చి కింద చిన్న పెండెంట్ టైప్ వచ్చి. ఈ పెండెంట్ కూడా చాలా కొత్తగా ఉంది. మన పర్ల్స్ బీడ్ వచ్చింది, బీడ్స్ ఉంటాయి కదా, ఆ బీడ్స్ అలా చేశారు ఆ టైప్. ఓకే, ఇంకా కొంతమంది మాకు ఎక్కువ బ్లాక్ బీడ్స్ వద్దు, మధ్యలో ఒక 2 or 3 బ్లాక్ బీడ్స్ వచ్చి మాకు చైన్ టైప్ కావాలంటే ఇలా మంగళసూత్రాల టైప్ మళ్ళీ మధ్యలో సూత్రాలు వచ్చినాయి పెండెంట్స్ లాగా. ఓకే, 1 లైన్ వచ్చి కింద రూబీ వచ్చి సీజెట్స్ తోటి. పెండెంట్స్ అనేవి చక్కగా డిజైన్ చేయండి, డిజైన్ వాళ్ళకి నచ్చిన డిజైన్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. మనకి పెండెంట్ ఏం రాలేదు, కొంతమంది ఫ్యాన్సీలా కావాలి, మేము డైమండ్ వేసుకుంటాము అనే వాళ్ళకి ఇలా
సేమ్ బ్లాక్ బీడ్స్ తీసుకొని డైమండ్ పెండెంట్ గానీ వేరే పెండెంట్ చూసుకోవచ్చు. ఓకే, వాళ్ళు అక్కడ దాన్ని బట్టి వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా ఇవి కూడా 10 grams లో 4 grams లో ఇవి వచ్చేస్తాయి మేడం, సింగిల్ లైన్ లో వచ్చేసి. ఓకే, ఇంకా కొంతమంది హెవీగా కావాలి మేము శారీస్ పైన అలా వేసుకోవాలంటే ఇలా. ఓకే, ఇది చాలా కొత్తగా ఉంది. పైన మొత్తం మనకు ఇది 18 carats లో వస్తుంది. 18 carat రోజ్ గోల్డ్ పాలిష్, మధ్యలో మనకి బీడ్స్ వస్తాయి. బీడ్స్ వచ్చి ఇక్కడ ఎనామిల్ పెయింటింగ్, ఎనామిల్ వచ్చింది. సీజెట్స్ అండ్ రోజ్ గోల్డ్ పాలిష్ లో ఫ్లవర్ వచ్చింది మనకు టోటల్. ఇది వచ్చేసి 18 carats. 18 carats. ఓకే, క్రిస్టల్స్ మేడం మనకి బ్లాక్ బీడ్స్ నార్మల్గా ఇలా ఉంటాయి. క్రిస్టల్స్ అంటే కొంచెం షైనింగ్ గా కనిపించడానికి. అలాగే చిన్న పెండెంట్ వచ్చి సీజర్స్ వచ్చాయి మనకి. ఓకే, ఇది కూడా మన 18 carats లో వస్తుంది. పైన మొత్తం చైన్ వచ్చి మధ్యలో రోడియం పాలిస్ బాల్స్ వచ్చి కింద చిన్న పెండెంట్ లాగా. ఓకే, సీజర్స్ వచ్చి ఇది కూడా 18 carats. ఈ టోటల్ మనకి 18 carats లో ఇవన్నీ కూడా 18 carats. స్టోన్స్ మాత్రం సీజెట్స్. ఓకే, ఇప్పుడు కొంతమంది చెప్పా కదా ఇందాక డైమండ్ లో కావాలని, సేమ్ డైమండ్ ఫినిషింగే ఉంటుంది. బట్ బయట ఎవరైనా చూసినా కానీ డైమండ్ అంటారు, మనం చెప్పేంత వరకు వాళ్ళకి తెలియదు ఇది సీజెట్స్ అని. చాలా బాగుంది. అండ్ డైమండ్స్ ప్లస్ మనకి కొంచెం క్యారెట్స్ తక్కువ కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం 18 carats. ఇవన్నీ వచ్చేసి కూడా 6 grams, 5 grams లో అలా ఉన్నాయి మనం. ఓకే, 3 grams లో వచ్చేస్తుంది. ఇది 3 grams లో వచ్చేస్తుంది. ఓకే, ఇవి ఏం బీడ్స్ అండి? జస్ట్ మోనాలిసా బీడ్స్ వస్తాయి మేడం. ఓకే, మోనాలిసా బీడ్స్. ఓకే,